गाइस अंदर ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యటెక్కింతెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మరొక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ముందుకైతే వచ్చేసాను అది మన రీసెంట్గా లాంచ్ చేసిన Mivi Fort S24 మినీ సౌండ్ బార్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది దీని యొక్క ఫుల్ రివ్యూ వీడియోతో మీరు షేర్ చేసుకుంటాను అండ్ ఇది మనకి లైట్ వెయిట్తో వస్తుంది బిల్ట్-ఇన్ బ్యాటరీతో వస్తుంది దాంతోపాటుగా వీళ్ళు బేస్ని దృష్టిలో పెట్టుకొని దీని అయితే వీళ్ళు డిజైన్ చేశారు సో చూద్దాం మనకి ఏ విధంగా మన సౌండ్ క్వాలిటీ ఉంటుందో ఈ వీడియోతో మీరు షేర్ చేసుకుంటాను ఇది మనకి రెండు వేరియంట్లు అయితే ఉంటుంది ఒకటి మనకి S16 ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకి S24 ఉంటుంది ఇది నా దగ్గర ఉంది వచ్చేసి టాప్ వేరియంట్ S24 మీరు S24 తీసుకోండి ఎందుకంటే 24 వాట్స్ తో వస్తుంది కాబట్టి అటు ఇటు దానికి ప్రైస్ వేరే 400-300 మధ్యలో అయితే కొంచెం ఎక్కువ వేరియేషన్ ఉంటుంది మీరు S24 తీసుకోండి కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అవుట్పుట్ అండ్ కింద దీని యొక్క ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కొంచెం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఓవరాల్గా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఏంటి మరెన్నో అన్బాక్సింగ్ వీడియోస్ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ అగైన్ అండ్ ఈరోజు మన దగ్గరికి వచ్చేసి Mivi Fort S24 24 వాట్ మినీ సౌండ్ బార్ అయితే వచ్చింది అండ్ ఇక ప్రోడ్లీ మేడ్ ఇన్ ఇండియా అయితే రాస్తుంది అండ్ కొంచెం ప్యాకేజ్ అయితే కొంచెం నలిపి అయితే వచ్చింది కొంచెం లోపల ఇంతకి ప్రోడక్ట్ డ్యామేజ్ అయిందో చెక్ చేద్దాం అండ్ ఇంకా టాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే రాశారు దీన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి వారంటీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే సౌండ్ విత్ 24 వాట్ అవుట్పుట్ అలాగే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మీకు ప్రోడ్లీ మేడ్ ఇన్ ఇండియా రాస్తుంది అండ్ దీంతోపాటు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే సూపర్ సాలిడ్ పవర్ఫుల్ డ్రైవర్స్ అంట అండ్ దీంతోపాటు ఇక్కడ మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది ఆక్స్ కేబుల్ మైక్రో SD కొన్ని పోర్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అలాగే మనకి లిమిటెడ్ వారంటీ మనకి 1 year వరకు అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ మన ప్రోడక్ట్ కొన్నప్పటి నుంచి మాత్రం కంపెనీ అయితే మనకి 1 year వరకు అయితే వారంటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇది ఒక మంచి విషయమే అండ్ అలాగే మీరు ఎటువంటి బ్లూటూత్ స్పీకర్ వాడుతున్నారు అండ్ ఎంత అవుట్పుట్ బ్లూటూత్ స్పీకర్ మీరు యూస్ చేస్తున్నారో దాంతోపాటుగా ఎటువంటి బ్రాండ్ మీరు వాడుతున్నారో కింద అయితే మీరు కామెంట్ చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ వచ్చేసి ఇందులో మనకి ఏమేమి కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తుంటే లేట్ చేయకుండా అయితే చూసేద్దాం అండ్ మన బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి బ్లూటూత్ స్పీకర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇందులో మెయిన్ కంటెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ పక్కన పెట్టేసి సో మెయిన్ కంటెంట్ మనం ఏం ప్రొవైడ్ చేశారో చూసేద్దాం అండ్ ఇందులో మనకు ఒక యూజర్ మాన్యువల్ గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు దీంతోపాటు మనకి Mivi బ్రాండ్తో 2 కార్డ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇది ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి మనం వారంటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ కార్డ్ వచ్చేసి మన కంపెనీ యొక్క సిగ్నేచర్ కార్డు కూడా ప్రొవైడ్ చేశారు అండ్ వెల్కమ్ కార్డు కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటుగా మనకు డివైస్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవాల్సిందే అండ్ ఇంకా మనం ఫైనల్గా డివైస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లాస్టిక్ ర్యాపర్ అయితే మనకైతే ప్యాకేజ్ అయితే వచ్చింది అండ్ చుట్టూ వచ్చేసి ప్లాస్టిక్ డిజైన్తో తీసుకొస్తున్నారు ఫ్రంట్ సైడ్ మాత్రం వీళ్ళు క్లాత్ ఫినిషింగ్తో తీసుకొచ్చారు అండ్ అట్లీస్ట్ వీళ్ళు మెటల్ గ్రిల్ ప్రొవైడ్ చేసిన బాగుండేది ఇది ఎక్కువ కాలం పాటు రాకపోవచ్చు అండ్ సెంటర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి Mivi బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అండ్ ఇందులో మనకి 2 వేరియంట్ అయితే లాంచ్ చేశారు ఒకటి S16 అండ్ ఒకటి S24 అండ్ ఇందులో మనకి ఇది ఒక టాప్ వేరియంట్ అని చెప్పుకోవాల్సిందే అండ్ పైన వచ్చేసి ఇక్కడ మెనూ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్ బటన్స్ అండ్ ఇక్కడ ప్లే అండ్ పాస్ బటన్ ప్రొవైడ్ చేశారు ఇందులో బ్యాక్ సైడ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు పవర్ ఆన్ బటన్ అండ్ టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అండ్ USB మైక్రో SD స్లాట్ ఆక్స్ కేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ డౌన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 2 రబ్బర్ ట్యాప్స్ ప్రొవైడ్ చేశారు ప్లేన్గా అయితే ఉంది ఇక్కడ మనం టేబుల్ మీద ప్రెస్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు దాంతోపాటుగా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం క్లాత్ ఫినిషింగ్తో వస్తుంది అండ్ ఓవరాల్గా ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది అండ్ అలాగే ఈ Mivi మినీ సౌండ్ బార్ స్పీకర్ కాకుండా ఇంతకుముందు నేను ZEBRONICS బ్రాండ్ వాళ్ళది ఒక బ్లూటూత్ స్పీకర్ అనేది అన్బాక్సింగ్ చేశాను అండ్ దాని సైజ్ కంపేర్ చేద్దాం అండ్ ఆల్మోస్ట్ మనకి ZEBRONICS బ్రాండింగ్ కొంచెం పెద్దగా అయితే ఉంటుంది అండ్ కొంచెం బిల్డ్ క్వాలిటీ వైజ్గా చూసుకున్నట్లయితే ZEBRONICS బ్రాండింగ్ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది ఇది మాకు ఫ్రంట్ సైడ్ మెటల్ గ్రిల్తో వస్తుంది చుట్టూ వచ్చి ప్లాస్టిక్ డిజైన్తో వస్తుంది అండ్ ఒక టఫ్ ప్లాస్టిక్ డిజైన్ యూస్ చేశారు అండ్ ఇది Mivi బ్లూటూత్ స్పీకర్ వచ్చేసి కొంచెం బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్గానే ఉంది కానీ కొంచెం అంత క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయలేదు కింద పడినప్పుడు డ్యామేజ్ అవుతుంది కొంచెం కేర్ఫుల్లీ అండ్ ఎక్కువ కాలం పాటు ఇది రాకపోవచ్చు మొత్తం మీకు క్లాత్ ఫినిషింగ్తో వస్తుంది కాబట్టి Mivi బ్లూటూత్ స్పీకర్ కొంచెం బెటర్ గ్రిల్ ఇచ్చింటే బాగుండేది అండ్ సౌండ్ ప్రకారం చూసుకున్నట్లయితే ZEBRONICS బ్రాండింగ్లో వచ్చేసి మనకి ఇక్కడ మీకు సౌండ్ మీట్స్ కానీ బేస్ కానీ అన్నీ మీకు బ్యాలెన్స్గా అయితే వోకల్స్ బాగా క్లియర్గా తినిపిస్తున్నాయి అండ్ ఇంకా Mivi బ్లూటూత్ స్పీకర్ ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇందులో మనకి బేస్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నట్టు అంటున్నారు కాబట్టి ఒకసారి ఇది బెటర్గా ఉందో లేదా అది బెటర్గా ఉందో మీకు ఈ వీడియోలో ఐడెంటిఫై అయితే ఉంటుంది అండ్ ఒకసారి ఇది సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా బ్లూటూత్ స్పీకర్ పవర్ అయితే ఆన్ చేసేద్దాం అండ్ మనకి పవర్ అయితే ఆన్ అయిపోయింది అండ్ బ్లూటూత్ పేరింగ్లో రెడీగా అవుతుంది అండ్ బ్లూటూత్ సెట్టింగ్స్లో మీరు వెళ్ళాక కింద మీకు డౌన్లో వచ్చేసి ఇక్కడ న్యూ డివైజెస్ కనెక్ట్ అయితే అవుతుంటాయి మీకు రిఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది దాని అయితే మీరు క్లిక్ చేయండి అండ్ ఇక్కడ డివైస్ అయితే మనకి కనిపిస్తుంది
అండ్ ఇక్కడ మీకు Mivi Fort S24 నెంబర్ ఇక్కడ మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. అదైతే మీరు క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాక పేరింగ్ మోడ్ అయితే అడుగుతుంది, దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోండి. అండ్ ఆటోమేటిక్గా మనకు పేరింగ్ అయితే అయింది. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది. ఈ విధంగా మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి బేస్ క్వాలిటీ అండ్ వాల్యూమ్ క్వాలిటీ మీట్స్ మనకి క్వాలిటీగా లేదో ఒక ఇన్డెప్త్ ఫుల్ రివ్యూ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒక ఫుల్ డే అయితే యూస్ చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే దీని నుంచి మీరు సాంగ్స్ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ ట్రాక్ వెళ్ళిపోవచ్చు. అదే మైనస్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్ళిపోవచ్చు. అది మీరు ప్లస్ బటన్ మీరు సింగిల్ టైప్ చేసినట్లయితే మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. అయితే మైనస్ బటన్ మీరు సింగిల్ టైప్ చేసినట్లయితే మనకి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ ప్లే అండ్ పాస్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ని స్టాప్ చేసుకోవచ్చు. దాంతోపాటు మెనూ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి FM రేడియో కొన్ని మోడ్స్ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి బేస్ క్వాలిటీ అండ్ వాల్యూమ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. ఇది వీళ్ళు బేస్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని అయితే డిజైన్ చేశారు. ఒకసారి చూసేద్దాం క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో. ఇందులోని మీరు గూగుల్ అసిస్టెంట్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇందులో వాల్యూమ్ క్వాలిటీ వచ్చేసి మీరు 50% లేదా 70% ఆ మధ్యలో అయితే వినండి. కొంచెం మీకు బ్యాటరీ లైఫ్ బెటర్గా అయితే ఉంటుంది అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఒకసారి వాల్యూమ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే వినేసేయండి. Hey Google, today weather report. Today partly cloudy with a high of 28 and a low of 18. Right now it's 27 and mostly cloudy. Hey Google, play new songs Telugu. Alright, asking Spotify to play Hot Hits Telugu. To the biggest party. Hey Google, turn off the songs. ఈ విధంగా అయితే గూగుల్ అసిస్టెంట్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు మొబైల్ ఫోన్తో బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నాక అప్పుడైతే మీరు గూగుల్ అసిస్టెంట్ అయితే మీరు వర్క్ అయితే అవుతుంది. లేకుండా మీరు కనెక్ట్ చేయకుండా మాత్రం గూగుల్ అసిస్టెంట్ అయితే వర్క్ అయితే అవ్వదు. అదొకటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హాయ్ గాయ్స్, ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను 4 days నుంచి వాడుతూనే ఉన్నాను. అండ్ ఓవరాల్గా దీని గురించి చెప్పాలనుకుంటే మాత్రం అండ్ ఫస్ట్ మన డిజైన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది. మీకు ఎక్కడికైనా ఈజీగా అయితే మీకు క్యారీ చేసుకోవచ్చు. కానీ కొంచెం బిల్డ్ క్వాలిటీ కొంచెం మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ మీరు ప్లాస్టిక్ డిజైన్తో వస్తుంది కాబట్టి మరి మీరు టఫ్ ప్లాస్టిక్ డిజైన్ అనేది కాదు. మీరు కింద పడినప్పుడు టాప్లో అయితే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్లీ. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మొత్తం మీకు క్లాత్ ఫినిషింగ్తో వస్తుంది. కొంచెం మీకు ఇది మీకు కొంచెం లైఫ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే క్లాత్ ఫినిషింగ్ కాబట్టి ఎక్కడైనా కొంచెం ప్రాబ్లం అయితే రావచ్చు. అండ్ కొంచెం మెటల్ గ్రిల్ ఇచ్చింటే కొంచెం బెటర్గా అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే మాత్రం కంపెనీ క్లైమ్ చేస్తుంది వచ్చేసి మనకి 6 hours దాకా అయితే వస్తుందని చెప్తుంది. కానీ నేను యూజ్ చేసినప్పుడు మాత్రం నాకు అరౌండ్ 5 hours అండ్ 6 hours మధ్యలో అయితే వచ్చింది. ఓకే, బ్యాటరీ లైఫ్ విషయం ఓకే బాగానే అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఇంత గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయడమే మంచిది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా బేస్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీరు 50 ఆ రేంజ్లో విన్నారంటే కొంచెం వోకల్స్ బేస్ మిడ్స్ కొంచెం బాగానే ఉంటాయి. అండ్ 70 వరకు అయితే విన్నారంటే అక్కడ కొంచెం బెటర్గా అయితే ఉంది. 80 వరకు ఓకే బాగానే అని చెప్పొచ్చు. మరి మీరు 100 వాల్యూమ్ వరకు విన్నారంటే మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. దగ్గర అంటే మాత్రం మీరు కొంచెం లాంగ్లో అయితే మీరు స్పీకర్ని దీన్ని ప్లేస్ చేసుకొని వినొచ్చు. అప్పుడు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. మరి మీరు దగ్గరికి ఉన్నప్పుడు 100లో మాత్రం ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అక్కడ మీకు గుర్తుంచుకొస్తూ ఉంటుంది. అలాగే ఇలాంటి బ్లూటూత్ స్పీకర్ని ఇంతకుముందు నేను ZEBRONICS బ్రాండ్ వాళ్ళతో నేను అన్బాక్సింగ్ చేశాను మా ఛానల్లో. చూడకపోతే మాత్రం ఎండ్ కార్డ్స్ కానీ ఎండ్ స్క్రీన్ ఇస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. అండ్ మీకు మాకు బ్యాటరీ లైఫే కావాలి అనుకుంటే మాత్రం అదైతే మీరు తీసుకోవచ్చు. అందులో మీకు వాకల్స్ సౌండ్స్ ఏం బేస్ కొంచెం బ్యాలెన్స్గా అయితే ఉంటాయి. ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ మీకు బేసే కావాలి, సౌండ్ క్వాలిటీ కొంచెం క్లియర్గా కావాలనుకుంటే మాత్రం మీరు ఈ Mivi బ్లూటూత్ స్పీకర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇది మీకు బెటర్గా అయితే ఉంటుంది. కానీ బ్యాటరీ లైఫ్ ఒకటి కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. మీకు ఒకటి కావాలంటే మరొకటి అయితే మీరు వదులుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ లైఫ్ కావాలంటే మాత్రం మాకు బ్యాలెన్స్ సౌండ్ సరిపోతుంది అనుకుంటే ఓన్లీ మీ మ్యూజిక్ పర్పస్ కోసం మా బ్యాటరీ లైఫ్ కావాలంటే మాత్రం మీరు ZEBRONICS బ్రాండ్ వాళ్ళు తీసుకోవచ్చు. లేదు మాకు ఎక్కువ మీరు మ్యూజిక్ వినేవాళ్ళే బ్యాటరీ లైఫ్ తక్కువ పర్లేదు, మాకు కొంచెం బేస్ బెటర్గా అయితే ఉండాలనుకుంటే మాత్రం ఈ Mivi బ్లూటూత్ స్పీకర్ తీసుకోవచ్చు. యువర్ చాయిస్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. రెండింటి డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా పర్చేస్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనుకున్నాను. ఈ వీడియో మెన్షన్ అయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.